విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మహాధర్నా. రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తామన్న హోంమంత్రి అనిత. దళితుల ఐక్యతను విడదీస్తే చూస్తూ ఊరుకోమన్న సింహగర్జన వేదిక నేతలు. అల్లూరు జిల్లాలో స్వర్ణ ఉత్సవ మహాసభలు. బెంగాల్ తుపాన్ పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది. పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ రానున్న 6 గంటల్లో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం గాలులతో ఇవాళ రేపు దక్షిణ ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా తీరంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. గాజువాక డిజైనర్ సొసైటీ HIV ఎయిడ్స్ అనాథ బాధిత పిల్లల ఆశ్రమం ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీని చేపట్టారు. గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీని డిజైనర్ సొసైటీ నుండి జగ్గు జంక్షన్ వరకు ప్లే కార్డు నినాదాలతో ప్రజలతో అవగాహన కల్పించారు. HIV రహిత సమాజాన్ని నిర్మించడంలో భాగస్వాములు అవ్వాలన్నారు. విశాఖ గాజువాక కుర్మన్నపాలెం జంక్షన్ లో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మహాధర్నా చేపట్టారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ రామ్జీ గౌతమ్, ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ బుజ్జవరపు పూర్ణచంద్రరావు, IPS పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బక్క పరంజ్యోతి, పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అదానీ ప్రదేశ్ గా మారుతుంది. ఇప్పుడు మనం చూసాం ఈ సోలార్ స్కామ్ ఒకటి జరిగింది. ప్రజల మీద ఎంత భారం పడిందండి? 72,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఈ 72,000 కోట్ల రూపాయల భారం పడే ఈ కాంట్రాక్ట్ని రద్దు చేయాలంటే 3,000 కోట్లు అదానికి కట్టాలట. అంటే 3,000 కోట్లు గవర్నమెంట్ కడితే అతను 1,750 కోట్లు మరి అమెరికా వాళ్ళే చెప్పారు కదా, ఎవరికి ఇచ్చారో 1,750 కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడని చెప్పారు కదా. అతనికి పోగా 1,250 కోట్లు లాభం అదానికి. అక్కడ దొంగతనం చేసుకుని పోతూ ఉంటే కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయకుండా తప్పుడు ఏదైతే అగ్రిమెంట్స్ జరిగినాయో ఆ అగ్రిమెంట్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే అధికారులు బాధ్యులు, అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డే చెప్తున్నాడు నిద్రలో నా సంతకం తీసుకోవడానికి ట్రై చేశారు అని. అంటే దాన్ని బట్టి తప్పు జరిగిందని బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి, విద్యుత్ మంత్రి చెప్తున్నాడు. మరి మీ దగ్గర ఫైల్స్ అన్నీ ఉన్నాయి, మీరు కేసు రిజిస్టర్ చేయకుండా బయటకు ఎలా బిల్డప్ ఇస్తున్నారంటే 3,000 కోట్లు ఫైన్ కట్టాలని. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇదేం ప్రభుత్వం అండి? ఇది 3,000 అంటే 72,000 కోట్లు మన నుంచి వసూలు చేసుకున్న అదాని పట్టించుకోని పరిస్థితుల్లో, లేదా రేపొద్దున అదాని కోర్టుల ద్వారా ఉత్తర్వులు తెచ్చుకుంటే మేమేం చేస్తాం? కోర్టులు ఆర్డర్లు ఇచ్చినాయి కదా, మరి మీరే కదా నాయకులు మేము ఇంత చేస్తాం అంత చేస్తాం అంటారు. ఈ రాష్ట్రాన్ని విడిపోకుండా మేము కాపాడుతామని చెప్పినటువంటి చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. రాష్ట్రాన్ని విడదీస్తున్నా గుడ్లప్పగించుకుంటా చూశారు. రాష్ట్రం ఏర్పడినాక ప్రత్యేక హోదా తెస్తామన్నారు, ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఇద్దరు చెరొక 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలారు అమితమైన మెజారిటీతో. దళితుల ఐక్యతను విడదీస్తే చూస్తూ ఊరుకోమని సింహగర్జన వేదిక మాల సామాజిక నేతలు హెచ్చరించారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో మాలల సింహగర్జన సభ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మాలలు పెద్ద ఎత్తున తరలి రావడంతో జనసంద్రంగా మారింది. క్రిమిలేయర్ పేరు చెప్పి రిజర్వేషన్లు ఎత్తివేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కళాకారులతో ఆటపాటలతో హుషారెత్తించారు. వేడుకలకు సిద్ధమవుతుంది. వేడుక ఏర్పాట్లను నిర్వహణ కమిటీ సభ్యులు పరిశీలించారు. ప్రముఖ ఆధ్యాత్మిక ఆచార్యులు శ్రీదండి చిన్నజీర స్వామి పాల్గొంటారు. వేద పాఠశాల ఆచార్యులు ముడుంబై శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విశాఖ పరిధిలో పలు పాఠశాల విద్యార్థులకు భగవద్గీత శ్లోకాలు నేర్పించి వారితో డిసెంబర్ 11 భగవద్గీత రామాయణం చేయించడం జరుగుతుందన్నారు. మన విశాఖపట్నంలో జరిగేటటువంటి సాగర్ తీరంలో శ్రీ 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 తుదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారు డిసెంబరు 7వ తారీఖు నుంచి
డిసెంబరు 11వ తారీఖు వరకు జరిగేటటువంటి గీతా జయంతి ఉత్సవాలలో పాల్గొంటున్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8:30 గంటల వరకు కూడా స్వామివారి యొక్క గీతా ప్రవచనం ఉంటుంది. దానితో పాటు దాని తర్వాత తీర్థగోష్ఠి ప్రసాద కార్యక్రమాలు, దానితో పాటు సాయంత్రం 5:30 గంటలకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణతో పాటు సుమారు 7:30 గంటల వరకు కూడా ఈ భగవద్గీత మీద, సంపూర్ణ భగవద్గీత మీద స్వామివారి యొక్క ప్రవచన కార్యక్రమం ఉంటుంది. మధ్య మధ్యలో 8వ తారీఖు విశేషించి భక్తులందరి చేత కూడా శ్రీరామ పాదుక ఆరాధన కార్యక్రమం, దానితో పాటు 10వ తారీఖు అందరికీ కూడా మంత్రోపదేశ కార్యక్రమం కూడా ఉంటుంది. కావున మన ఈ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వీళ్ళంతా కూడా విచ్చేసి 11వ తారీఖు జరిగేటటువంటి సంపూర్ణ భగవద్గీత పారాయణంలో పాల్గొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు, హింసకు వ్యతిరేకంగా ఏ ఇంటర్నేషనల్ హాస్టల్ వద్ద జనజాగరణ సమితి, హిందూ ధార్మిక సంస్థలు ధర్నా చేపట్టారు. ఏ ఇంటర్నేషనల్ హాస్టల్లో ఉన్న బంగ్లాదేశ్ విద్యార్థులు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో మేమే స్వయంగా బంగ్లాదేశ్ విద్యార్థులను తరిమివేస్తామని హుకుం జారీ చేశారు. అనకాపల్లి జిల్లా శ్రీ స్వయంభూ భోగలింగేశ్వర స్వామి దేవాలయంలో పోలి పాఠమి సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు వేకోజాము నుండి అర్చకులు నిర్వహించారు. భారీ అన్న సమారాధన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎంపీ దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే బుద్ధనాగ జగదీష్ పాల్గొన్నారు. జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి త్వరలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం జరిగింది. రెవెన్యూ సమస్యల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వీటిని పరిష్కరించడానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. భూములు ఫ్రీ హోల్డ్కు సంబంధించి సుమారు 490 ఎకరాల వరకు అవకతవకలు జరిగినట్లు తెలిసిందని, బాధ్యులైన రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక వర్గీకరణ క్రిమినల్ తీర్పును రద్దు చేయాలని రాష్ట్ర మాలమహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకట్రావు ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రద్దు చేయడం ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండాలను అమలు పరచడంలో భాగమేనని ఎస్సీ ఎస్టీ క్రిమినల్ తీర్పు అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం అని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. 2011 తర్వాత రాష్ట్రం 2 ముక్కలైంది. 2014 జనాభాలు, కులాలు, ఈక్వేషన్స్ మారిపోయింది. మరి మారిపోయినప్పుడు ఏ లెక్కలు 2011 లెక్కలు ఏమైంది? మేము పిలిచేవాళ్ళం అంగీకరిస్తానికి. విద్యార్థుల్లో నైపుణ్యత పెంపొందించే దిశగా శ్రీ విశ్వ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పనిచేస్తుందని శ్రీ విశ్వ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు అన్నారు. శ్రీ విశ్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ నెల 20న నిర్వహించిన మెగా స్కాలర్షిప్ టెస్ట్లో 25 మంది ఎంపికయ్యారని తెలిపారు. 800కు పైగా విద్యార్థులు పాల్గొనగా 25 మంది ఎంపికయ్యారన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఫీజు రాయితీ ఉంటుందన్నారు. 14,000 ఐఐటి సీట్స్, ఎంత అయింది? 50,000. 6,500 గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఫండింగ్ ఇన్స్టిట్యూట్స్, 7,500. పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహ మహాలక్ష్మి నరసింహస్వామి సన్నిధిలో ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాల్లో పోలిపాటి ఉత్సవం ఎంతో వైభవంగా జరిగింది. స్వామివారి వరాహ పుష్కరిణిలో నేడు ఈ దీపారాధనలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక మాసంలో దీక్ష చేపట్టిన మహిళలు పుష్కరిణిలో దీపారాధన చేయడంతో స్వర్గానికి చేరుకుంటారని భావించి తమ సౌభాగ్యం నిలవాలని స్వామివారిని వేడుకుంటారు. మహిళలు ఒకరికొకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. యూటీఎఫ్ అల్లూరు జిల్లా మొదటి మహాసభ అరకులోయ మండలం కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి KSS ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి జిల్లాలో యూటీఎఫ్ స్వర్ణ ఉత్సవ మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు మొండి బకాయిలు సుమారు 25,000 కోట్ల రూపాయలు చెల్లిస్తామని చెప్పి ఇప్పటివరకు చెల్లించలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన వెంటనే మనం పెట్టిన డిమాండ్ ఏంటి?
గత ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు ఈ విద్యారంగాన్ని నాశనం చేశాయి. పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఈ పరిస్థితిని చక్కదిద్దండి అని చెప్పి మనం స్టేట్మెంట్ ఇచ్చి మాస్టర్ కి టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కి టీవీ.